ఆహా సురాభాండమా బ్రహ్మాండమంతయు అంధకారం అనుకొని కల్లవారి గుమ్మడికాయ కొట్టేశారు కదా, ఇంక ఈ వేళకి మీ ప్రాక్టీస్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోండి. అమ్మయ్య ఇంక తాతయ్య చూసుకుంటాడులే. చూసుకోడు, తోమేస్తాడు. మరి సబ్బు నేను కొనిత్తలే పెదలా. అమ్మని ముసలోడా, నువ్వు నాటకం ప్రాక్టీస్ చేస్తున్నావు అనుకున్నానే. ఈ గెటప్ లో తాగుబోతు డైలాగులు చెప్తే ఎవడైనా నీలాగే అనుకుంటాడు. అలా అనుకోవాలనే సాయంత్రం అటు హరిశ్చంద్ర దేవదాసు లాంటి తాగుబోతు డైలాగులు ప్రాక్టీస్ చేస్తుంటాను. డైలాగ్ వేస్తావా? నాకు అయితే నీ డైలాగ్ వద్దనమాట. డైలాగ్ పర్లేదా? ఏమనాలో తెలుసా? ఓహో సురాభాండమా, ఓహో సురాభాండమా. ఓడిపోతావేమో అనుకున్నావా? నువ్వు అనుకున్నట్టు మీ అమ్మమ్మో లాయరో కోర్టో ఎస్వీఆరో పిడుగురాజులో విలన్లు కాదురా. వీళ్ళందరినీ మించిన విలన్ ఒకడు ఉన్నాడు. మీ తాతగారు ఊరిబాగు కోసం ఊరికిచ్చిన 100 ఎకరాలు నిజానికి ఆడాధీనంలోనే ఉన్నాయి. వాడిని అడిగే ధైర్యం లేదా ఎవరికి? డైలాగ్ వేస్తావా, ఆడేస్తావా? అయ్యా, నిన్న మా తమ్ముడు మీతో గొడవ పని కాడ నుంచి కనపట్టలేదయ్యా. ఉడుకు రక్తం. మీలాంటి పెద్దవాళ్ళతో గొడవ పడినప్పుడు పట్టిడుపులు చూపించాలని అడిగి తెలియదయ్యా. మీరే ఏదో చేసుంటారని ఇంట్లో వాళ్ళంతా గాబరా పడుతున్నారయ్యా. అయ్యా మీరే కనికరించాలయ్యా. పొలం గొడవ చాలా చిన్నది, ఆపడానికి ఆయన చంపి తలకిందులు చేసి పాతేస్తానా? గొడవ పడ్డాడు కదా, భయపడి ఉంటాడు. ఏ టౌన్కో పోయి ఉంటాడు. ఓ వస్తానయ్యా. హ్యాండ్సమ్ గైస్. Dude, what's up, man? So smart and handsome. ఏమిటిది? పలకరింపు. ఈ విలేజ్ లో నేను బిలీవ్ చేసే పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఇట్స్ యూ. అందుకే కనబడి వెళ్దామని వచ్చా. శబాష్. కానీ నీకు రావాల్సింది వసూలు చేసుకోవడానికి వచ్చినట్టు విన్నాను. అయినా పర్లేదులే, బయట వాళ్ళకన్నా ₹1 ఎక్కువే వచ్చేలా పెడతాను. మోసం. నో అంకుల్, ఆల్రెడీ నేను అవన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. ఓ అదే గోకులం, దాని చుట్టూ తోట, నదికెళ్లే దానిలో 50 ఎకరాలు, అవన్నీ మీ తాతగారివే. క్యాష్ చేసుకో. పిడుగురా చాకుపే చేసిన ఆ 5 ఎకరాలు అవి కూడానా? నువ్వు ఈ ఊరు కోసం యూజ్ చేయకుండా పర్సనల్ గా వాడుతున్న ఆ 100 ఎకరాలు కూడా. ఇప్పుడే కదరా ఈ ఊళ్ళో నమ్మేది, నన్ను ఒక్కడే అన్నావు. నా దగ్గర ఉన్నది కూడా కొట్టేస్తావా? ఏంట్రా నీ క్యారెక్టర్? అంకుల్, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కింద ₹5 కానీ కనబడితే కిందకి వంగకుండానే హలో ఈ కాయిన్ మీదేనా అని పిలిచి చూపిస్తాం. మనకు పక్కోడు డబ్బులు అవసరం లేనట్టు. అదే 2 స్టెప్స్ వేసిన తర్వాత కింద 100 నోటు కనబడగానే దాని మీద కాలేసి అటు ఇటు చూస్తాం. అదే 1000 కట్ట కనబడితే ₹1000 బండిల్స్ బండిల్స్ మ్యాన్, మనమే వంగిపోము. కింద పడ్డ నోటుని బట్టే వ్యక్తిత్వం మారిపోతూ ఉంటే 100 ఎకరాల స్థలం వదిలేసి ఎలా వెళ్తాననుకున్నా. ఏడాదికి ఎకరం 100 ఏళ్ళు హ్యాపీగా బతికేయచ్చు. స్మార్ట్ మ్యాన్. సో వాట్ నాకు అరేంజ్ చేయి. యూ టూ స్మార్ట్ ఓల్డ్ మ్యాన్. ఇది మాత్రం హెచ్చరిక. వాడిది. ఈ జనానికి ఈ నోట్తో నువ్వు అచ్యుతరామయ్య మనవడం అని చెప్పా. అదే నోట్తో కాదని కూడా చెప్పగలను. నీకు సూది మనం ఓపినంత భూమి కూడా లేకుండా చేస్తా. అసలు నేను భూమి మీదే లేకుండా చేస్తా. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చే. నీకేమన్నా పిచ్చా? ఇది ఆల్రెడీ బృందావనంలో వచ్చిందిగా. అవునా? నేనేదో ఫ్లోలో వచ్చింది అనుకున్నానే. అబ్బా కొట్టేశాడు చుక్కు. కామెడీ అనుకుంటున్నారు కదా. యునో ఐఎమ్ ది బెస్ట్ CEO మ్యాన్. కదా. CEO అంటే ప్రాజెక్టులు ఉంటాయి, ఇంకా టార్గెట్లు ఉంటాయి, ఇంకా అవి రీచ్ అవ్వాలి కదా. ఇక్కడ మొత్తం ఆవదం రాసుకుని 12 టార్గెట్లు ఉన్నాయి.